అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారికి ఒక దేవత యొక్క శాపం ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి పొరపాటున కూడా కొన్ని తప్పులు చేసి ఆ దేవతకు కోపం తెప్పించేటటువంటి పనులైతే అసలు చేయకండి. అసలు ఇందకి ఏ దేవతా శాపం మీపై ఉందనేది తెలుసుకోవడానికి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అయితే ఈరోజు ఎవరైనా కానివ్వండి, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఈ రాశి వారిలో అతి మంచితనం, అలాగే చాలా ఎక్కువగా హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి చాలా సహనం, ఓర్పు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎదుటివారిని చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా నమ్మి మోసపోయినటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఎన్నో సందర్భాల్లో వీరు మోసపోయినప్పటికీ మరలా తిరిగి ఆ మనుషులను నమ్ముతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలా మరలా నమ్మి చివరాఖరికి ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా వారేంటనేది తెలుసుకొని అది మానుకోవడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. అలాగే వీరిని చాలామంది మోసం చేయడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మోసం చేసిన వారు కూడా ఎక్కువ మంది ఉన్నారనే చెప్పుకోవాలి. వీరేంటంటే నా అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అటువంటి వారే మిమ్మల్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. మిమ్మల్ని మోసం చేయడం కూడా జరిగింది. అయితే వాటన్నింటికీ కూడా సంబంధించి చూసినట్లయితే ఈ రాశివారు అన్నింటినీ కూడా బాగా భరించి అన్ని సమస్యలను ఎదుర్కొని చక్కగా ఒక చిరునవ్వుతో వాటన్నిటినీ ఓర్పు సహనంతో ఇప్పటి వరకు లాక్కొని రావడం అనేది జరిగింది. కానీ ఆర్థికంగా మాత్రం చాలా ఇబ్బందులు పడడం, అలాగే ఏది కూడా అనుకున్నవి సాధించలేక ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండడం వలన చాలా బాధపడటం కూడా జరుగుతూ వస్తుంది. మరైతే మీరు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకునే తీరాలండి. అసలు ఈ రాశి వారికి అయితే కొన్ని మంచి రోజులు అనేవి కలిసి రావడం కూడా జరగబోతుంది. అయితే కొంతకాలంగా మీరు చాలా ఇబ్బందులను, సమస్యలను, బాధలను ఎదుర్కోవడం కూడా జరిగింది. మరైతే కొన్ని పాటించవలసినటువంటి నియమాలను కూడా ఈరోజు మనం తెలుసుకొని వాటిని మీరు తప్పకుండా పాటించండి. ఎందుకంటే వాటి వల్ల మీకు మరింత లాభం అనేది చేకూరుతుంది. అలాగే చేయకూడనటువంటి పనులు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోను చివరి వరకు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. అయితే ఈ రాశి వారి ఇంట్లో అయితే కనుక ఒక దేవత అయితే కొలువు ఉండడం జరుగుతుంది. అన్ని రాశుల వారి ఇంట్లో దైవశక్తి అనేది ఉంటుంది. అయితే ఈ రాశి వారిపై మరింత ఎక్కువగా దైవబలం అనేది ఉందనే చెప్పుకోవాలి. అలాగే ఒక దేవత యొక్క శాపం కూడా మీపై ఉంది. మీకు తప్పకుండా ఆ దేవత అనేది తెలుసుకోవాలి. కాబట్టి మీరు కనుక పొరపాటున కూడా కొన్ని తప్పులు అనేవి చేయకండి. అలాగే చెప్పబోయేటటువంటి కొన్ని తప్పులు కూడా మీరు ఏవైతే చేసి ఉంటే వాటిని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం మాత్రం చేయండి. ఒక దేవత, ఆమె చాలా కోపంతో మీపై ఉండడం జరుగుతుంది. ఆ కోపం వల్ల మీకు ఖచ్చితంగా అన్నీ కూడా విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీరు అనుకున్నది సాధించకుండా ముందుకు వెళ్లకుండా ఆగిపోవడం జరుగుతుంది. అలాగే విజయాలు సాధించాలని చెప్పి మీరు కనుక అనుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి చిన్న చిన్న పరిహారాలను కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మరి వాటి గురించి కూడా ఈరోజు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయకుండా పాటించేందుకు కూడా మీరుగా ఒకసారి ఒప్పందం చేసుకోండి. అన్నీ తెలుసుకోవడం వల్ల పెద్ద విషయమేమీ కాదు, అందరూ తెలుసుకుంటారు. కానీ వాటిని అమలుపరచడం మాత్రమే మనం చేయవలసినటువంటి పని. అయితే ఈ రాశి వారికి మీ ఇంట్లోనే ఒక దేవత యొక్క శాపం అనేది కూడా ఉంటుందని చెప్పాం. కాబట్టి అలాగే ఆ దేవత యొక్క కటాక్షం కూడా మీపై ఉందండి. శాపాలు కూడా అలాగే ఉన్నాయి. అది ఈ రాశి వారిపై కూడా ఉంది. కాబట్టి మరి మీరు కొన్ని పనులను ఖచ్చితంగా అయితే దూరం పెట్టండి. అదేంటంటే మొట్టమొదటిగా గొడవలు పడడం, మీరు ఎవరితోనైనా కానీ మంచిగా ఉండడం, అలాగే వారికి అనుకూలంగా కాకపోయినా మీకు అనుకూలంగా చెడు పనులు చేయకుండా, చెడు కార్యాలు చేయకుండా, అలాగే చెడును ముందుకు తీసుకెళ్లకుండా, చెడు వైపు నిలబడకుండా మీరు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ దేవత యొక్క శాపం అనేది మీపై కాస్త తగ్గుముఖమైతే పడుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క గర్భిణీ స్త్రీలు కానీ, లేదంటే చిన్నపిల్లలు కానీ, ఆడవారు కానీ కొంతమంది ఉంటారు కదండి, మరి అటువంటి వారిని కూడా మీరు ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. అటువంటి వారిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఖచ్చితంగా ఆ దేవత యొక్క శాపం అనేది మీకు దూరం అవుతుంది. అలాగే మీరు వీలైనంత వరకు కూడా నాగదేవతలను పూజించడం చాలా ఉత్తమం. అలాగే మీరు ఎప్పుడైతే నాగదేవి యొక్క ఆరాధన చేసుకుంటారో మీకు ఆ సమయంలో కూడా మీరు చాలా నిష్టగా, నియమంగా నాగదేవత యొక్క పూజలను చేసుకోవాల్సి ఉంది. మరి నాగదేవత యొక్క పూజలు ఎందుకు చేయాలి అని అంటే కనుక ప్రతి మనిషికి కూడా
తెలుసో తెలియకో నాగదోషమో లేదంటే సర్పదోషమో కాలసర్పదోషం ఇటువంటివి ఉంటాయండి. అలా చేయడం వల్ల ఏంటంటే మీపై ఏర్పడేటటువంటి నాగదోషాలు, సర్పదోషాలు ఇటువంటివన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉంటాయి. తెలిసి తెలియక చేసినటువంటి తప్పులు వాటికి మనం ఏదో ఒక శిక్షణ అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి తప్పకుండా నాగదోషాలు, కుజదోషాలు ఉంటాయి. కాబట్టి వాటి వల్ల కొంచెం మీరు ఎదుర్కోలేనటువంటి సమస్యలు, పరిస్థితులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు కనుక ఈ కుజదోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు మీపై కనుక ఉన్నట్లయితే కనుక ఆ యొక్క నాగదేవత యొక్క శాపం మీపై తప్పకుండా ఉందని చెప్పి తెలుసుకోండి. మరి ఈ యొక్క ఆదివారం రోజు కానీ లేదంటే మంగళవారం రోజు కానీ నాగదేవతలను పూజించడం మొదలుపెట్టండి. పుట్టలో పాలు పోసి చక్కగా నాగదేవతలకు సంబంధించినటువంటి బెల్లం అలాగే నువ్వులు కలిపినటువంటి నైవేద్యాన్ని నాగదేవతకు నివేదించండి. ఇటువంటివి చేయడం వల్ల ఖచ్చితంగా మీపై ఉన్నటువంటి ఈ యొక్క కుజదోషాలు, నాగదోషాలు, సర్పదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పుకోవాలి. అవన్నీ కూడా ఒకసారి మీపై తొలగిపోయాయంటే కనుక మీ జీవితం ఎలా మారుతుందనేది మీరు కూడా ఊహించలేరనమాట. అవన్నీ కూడా దోషాలన్నీ కూడా తొలగిపోతే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుందండి. అలాగే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించుకోండి, చాలా ఉత్తమం. మీకు కనుక కుదిరితే కనీసం నెలకొకసారైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేయించుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలా చేయడం ద్వారా ఒక్కసారి చేసి చూడండి, మీరు అనుకున్నవన్నీ కూడా తప్పకుండా అయితే నెరవేరే తీరుతాయి. అలాగే ఈ రాశివారి యొక్క జీవితాన్ని, జాతక ఫలితాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఏంటంటే మీరు తప్పకుండా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తిని కూడా మీకు తెలియక ఒక శక్తి దాగి ఉంటే ఆ శక్తి కూడా బయటకు రావడానికి, వెళ్ళిపోవడానికి మీరు చేసేటటువంటి పనులే ముఖ్యం. మరింతగా ఆ శక్తి ఎవరో ఆ శక్తి బయటకు రావడం మూలంగా మీకు ఎటువంటి ఫలితాలు ఉంటాయో కూడా తెలుసుకోండి. ఇది కూడా జాగ్రత్తగా తెలుసుకోండి. అద్భుతమైనటువంటి మీ జీవితం సంతోషంగా మీ ముందుకు సాగిపోతూ ఉండాలంటే మీరు చేయవలసినటువంటి పనులు ఏంటంటే తెలుసుకునే ముందు మరి ఇంతకీ ఏ శక్తి బయటకు రాబోతుంది, అలాగే మీ ఇంట్లో అసలు ఏ శక్తి దాగి ఉందో కూడా తప్పకుండా తెలుసుకోండి. మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి, ఆ శక్తే ప్రతికూలమైనటువంటి శక్తి. ఆ ప్రతికూలమైనటువంటి శక్తిని తిరిగి అనుకూలమైనటువంటి శక్తిగా మీకు చక్కగా అనుగ్రహించాలంటే ఒక దైవశక్తి తహతహలాడుతుంది. ఆ దైవశక్తి ఎవరో కూడా తెలుసుకోండి. మరింతకీ ఆ ప్రతికూలమైనటువంటి శక్తి ఎవరు, అనుకూలమైనటువంటి శక్తి ఎవరంటే ఆమె ఎవరో కాదు, మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి మీ ఆరాధ్య దేవత, కులదేవత. ఒకసారి మీ పెద్దలను ఎవరైనా తెలియకపోతే పెద్దలను అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దైవం అనేది ఉంటుంది కదా. కాబట్టి ఆ ఇంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆవిడ మన ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులను అలాగే ప్రతికూల శక్తులను అన్నిటినీ కూడా బయటకు పారద్రోలుతూ ఉంది. మనం పూజ చేసినా చేయకపోయినా, నామస్మరణ చేసినా చేయకపోయినా మనం ఏంటంటే పెద్దల నుండి పూజించినటువంటి తల్లి కదా. కాబట్టి మనల్ని ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాచుకుంటూ ఉంటుందన్నమాట. అన్ని సమస్యలు తొలగించకపోయినా కొన్ని సమస్యలు, కష్టాలను తొలగిస్తుంది. మనకు కష్టాలు ఉన్నప్పుడు అలాగే మనకి ఏదైనా సమస్య వస్తున్నప్పుడు వాటి నుండి చాలా చక్కగా మనం బయటపడేసేందుకు అన్ని విధాలుగా మనకు ఇంటి దైవం అనేది సహకరిస్తుంది. కానీ మనం ఏమిటంటే ఎప్పుడూ కూడా ఏముందిలే అని చెప్పి పట్టించుకోం. కానీ దేవత యొక్క అనుగ్రహం అనేది మనపై, మన బిడ్డలపై, మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుందండి. ఎందుకంటే మన పెద్దల నాటి నుండి వస్తున్నటువంటి ఆ ఇంటి దైవ పూజలు అనేది, ఆ శక్తి అనేది అలా చాలా ఏళ్ళ తరబడి నిలబడి ఉంటుందన్నమాట. కాబట్టి చిన్న కష్టాల నుండి కూడా తప్పించుకోగలిగేటటువంటి శక్తిని మనకు ఆ ఇంటి దైవమే అందిస్తుంటుంది. అంతేకాదు మరెన్నో మనకు సూచనలు కూడా ఇస్తుంది. నేనున్నాను, మీ ఇంటి దైవాన్ని నేనున్నానని చెప్పి తెలుసుకోమని చెప్పి అనేక రకాల సూచనలు తెలియజేస్తుంది. తెలుసుకొని నాకు పూజలు చేయండి అనేటటువంటి వివరాలను మనకి ఏదో ఒక కళ ద్వారో లేదంటే మాట సహాయంగానో లేదంటే మనిషి ద్వారా చెప్పించడమో లేదా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మన కళ రూపంలో కూడా వస్తూ ఉంటాయని మీరు తెలుసుకోవడము. కానీ కొంతమంది ఏమిటంటే పెద్దగా పట్టించుకోరు. కానీ నిజంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం చూసుకున్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా కులదైవం, ఇంటి దైవం అనేది ఉంటుంది. పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు చక్కగా అన్ని వివరాలు కూడా తెలిసే ఉంటాయండి. లేదంటే మీ ఊర్లోనే మీకు సంబంధించినటువంటి మీ కులానికి సంబంధించిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగడం ఇంట్లో, లేదంటే కుదిరితే ఎవరైనా బంధువుల్లో కానీ ఇలాంటివి అడిగి తెలుసుకునేటటువంటి కనీస ప్రయత్నమైనా చేయండి. ఇటువంటి పనులు తప్పకుండా చేయండి. ఎవరికైనా కానీ ఈ యొక్క కులదైవానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుంటే తప్పకుండా కులదేవత ఆరాధన చేసుకోండి. తెలుసుకొని ఇంట్లో కులదేవత ఆరాధన మొదలుపెట్టిన తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందనేది ముందు రోజులు మీరే చూస్తారు.
ఎంత చక్కగా మీ జీవితం మలుపు తిరుగుతుందనేది ఒకసారి కనుక మీరు చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి అప్పటికప్పుడే రాకపోయినా ముందు ముందు రోజుల్లో మనకి ఏదైనా మార్పు చేర్పులు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలామంది ఎక్కడెక్కడో పట్టణాల్లోనో చాలా దూర ప్రదేశాల్లోనో ఉండడం వల్ల కొంతమంది ఏంటంటే పట్టించుకోరు. బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది కదా అందరికీ. ఈ రోజు ఉన్నటువంటి ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఎవ్వరూ కూడా ఖాళీగా ఉండడం లేదండి. వారి వారి పనుల్లో పాపం నిమగ్నమై ఉండడమే తప్ప ఇంట్లో మామూలుగానే దీపం పెట్టడం కూడా చాలా అరుదుగా కనిపిస్తుంది ఈ రోజుల్లో. కాబట్టి ప్రతి నిత్యము కూడా మీరు ఇంట్లో దీపాన్ని వెలిగించుకోండి. చక్కగా దేవతారాధన, కులదేవతారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మరింత పుణ్యం కూడా వస్తుందండి. అలాగే అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా సజావుగా సాగుతాయి. మీరు ఊహించిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువగా పెద్ద ఎత్తున మరింత ఎక్కువ స్థాయికి వెళ్ళే అవకాశం కూడా మీపై ఉంటుంది. కాబట్టి మీరు మీలో ఉన్నటువంటి ఆ యొక్క మానసిక ప్రశాంతతను కోల్పోవడం కానీ, ఏ పని చేయకపోవడం కానీ, బద్ధకం, అలాగే ఏదైనా ఒక పని చేస్తున్నా కానీ ఆ పని సజావుగా సాగకపోవడం, ఇటువంటివన్నీ కూడా మీరు ఆర్థికంగా నష్టపోవడం, ఇటువంటి కారణాలన్నీ కూడా మీకు తెలియక తెలిసినటువంటి కొన్ని దోషాలన్నమాట. అటువంటివి మనకు ఏర్పడ్డాయని చెప్పి మనకు తెలుసుకోలేక బాధపడుతూ ఉంటాం. ఏం చేయలేనటువంటి దిక్కు తోచినటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే తప్పకుండా మీరైతే కనుక కులదేవత ఆరాధన చేసుకోండి. అలాగే నాగదోషాలు, సర్పదోషాలు ఇవి కూడా మీ నుండి తొలగిపోవడానికి చక్కగా మీరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన మొదలుపెట్టి చూడండి. మంగళవారం నాడు లేదంటే ఆదివారం నాడు మీకు వీలుంటే ఏ వారమైనా కానీ నాగదేవతల యొక్క పూజలను నిష్టగా నియమంగా చేసుకొని తీరండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి, మీ జీవితాలను మార్చుకొని మీ ఇంట్లో పెద్దవాళ్ళను అడిగి తెలుసుకొని కులదేవత ఆరాధన కూడా చేసుకోండి. మన ఇంట్లో మన పెద్దలను, తల్లిదండ్రులు మర్చిపోతామా? అలా ఎప్పుడు మర్చిపోం కదా. మన తాతలను, ముత్తాతల నుండి వస్తున్నటువంటి కులదేవత, మరి ఆమెను మర్చిపోవడం తగునా? కాదు కదా. ఆరాధన మాత్రం ఎందుకు మాత్రం మనం విస్మరించాలి చెప్పండి. కాబట్టి మనకు తెలియకపోతే ఆ తల్లి పదే పదే ఏదో ఒక విధంగా గుర్తు చేస్తుందని చెప్పి మనం నమ్ముకొని ఇలా ఒక మనిషి ద్వారా చెప్పిందని చెప్పి అనుకోండి. లేదంటే ఒక కళ ద్వారానో మీకు తెలుసో తెలియక ఏదైనా తప్పులు చేస్తుంటే ఇలా నేనున్నాను, నన్ను పూజించడం ద్వారా మీ తలరాత ఎలా మారుతుందో చూడండి అనే విధంగా ఆమె ఏదో ఒక సూచన తెలియజేయడం, అటువంటివన్నీ కూడా కొంతమంది లైఫ్లో జరిగి ఉంటాయండి. కానీ మీరు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కులదైవం ఎవరైనా తెలుసుకొని కుదిరితే విగ్రహమో లేదంటే గుడి దగ్గరకు వెళ్ళి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడమో, వీలుంటే ఇంట్లో తెచ్చుకొని చక్కగా పూజలు చేసుకోవడం చేయండి. మీ జీవితం అన్నీ మలుపులు తిరుగుతుంది. అలాగే మీకున్నటువంటి దరిద్రాలు, అష్ట కష్టాలు అన్నీ కూడా మీ నుండి దూరం చేసుకున్న వారు అవుతారు మీకు మీరే. కాబట్టి మీరు తెలియక చేసినటువంటి కుదిరినా కుదరకపోయినా కనీసం నిత్యం మనసులోనైనా కానీ ఆ దేవత ఎవరనేది ఆ నామస్మరణ చేసుకున్నా చాలు, ఆమెను స్మరించుకుంటూ ఉన్నా చాలండి. ఎంతో ఉత్తమం. ఇలా ఉండడం వల్ల కూడా చాలా వరకు మీరు తప్పకుండా నష్టాల నుండి, ప్రమాదాల నుండి బయటపడేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్థిక పరంగా కూడా మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. మీ ఇంట్లో దాగున్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు కూడా బయటకు వెళ్ళేందుకు తప్పకుండా మీరు ఒక మంచి పునాదిని మీరుగా వేసుకున్న వారు అవుతారు. అలాగే మీరు ఒకవేళ ప్రతినిత్యము కూడా మీరేంటంటే పూజ చేసుకోకపోయినా ఆదివారమో లేదంటే మంగళవారమో విశేషమైనటువంటి రోజుల్లో కూడా తప్పకుండా ధూపదీప నైవేద్యాలను సమర్పించి ఆ దేవత యొక్క నామస్మరణ చేసుకున్నా కానీ మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అక్షరాలా తీరిపోతాయి. మీ జీవితం అన్ని విధాలుగా సంతోషంగా ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదండి. ఈ వృశ్చిక రాశి వారు తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం.